హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పర్ఫెక్ట్ స్ట్రాటజీ యూట్యూబ్ ఛానల్. సో మనము డిఎఫ్, సిసిఎల్ అండ్ అలాగే మిగతా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి జనరల్ సైన్స్లో బయాలజీ క్లాసెస్ చూస్తున్నాము. సో ఆల్రెడీ మనము ప్రీవియస్లీ కొన్ని క్లాసెస్ కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా ఎవరైనా చూడనట్లయితే ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది, వెళ్ళి చూడండి. సో ఈరోజు మనము ఈ క్లాస్లో క్లాసిఫికేషన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ చూస్తున్నాము. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ బయాలజీ దట్ ఈస్ ఆస్క్డ్ ఇన్ వేరియస్ ఎగ్జామ్స్ ఫ్రెండ్స్. సో కాబట్టి ఎవరు కూడా మిస్ చేయకుండా జాగ్రత్తగా ప్రతి ఒక్క పాయింట్ని కూడా చూస్తూ నోట్ చేసుకుంటూ ఉండండి, ఓకేనా. సో ఈరోజు మనము క్లాసిఫికేషన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ కనుక చూసినట్లయితే, సో చూడండి, మనకు ఇక్కడ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే మనకు మెయిన్గా ప్లాంట్స్ అండ్ అనిమల్స్ వస్తాయి, ఓకేనా. సో ఫస్ట్ వన్ ఈజ్ ప్లాంట్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద అనిమల్స్. చూడండి, యాక్చువల్గా ద 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఈజ్ గివెన్ బై ఎవరు ఇచ్చారంటే ఆర్హెచ్ విట్టేకర్. సో మీకు ఎగ్జామ్లో అడుగుతారు 5 కింగ్డమ్స్ క్లాసిఫికేషన్ ఎవరు చేశారు అని అడుగుతారు. సో మీరు ఆర్హెచ్ విట్టేకర్ అని టిక్ చేయాలి, ఓకేనా. సో ఈ 5 కింగ్డమ్స్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ వన్ మోనెరా, నెక్స్ట్ ప్రొటెస్టా, నెక్స్ట్ ఫంజై, నెక్స్ట్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్. సో దీస్ ఆర్ ద 5 కింగ్డమ్స్ క్లాసిఫికేషన్స్ డన్ బై ఆర్హెచ్ విట్టేకర్, ఓకేనా. సో ఇప్పుడు మనము ప్లాంట్స్ గురించి చూద్దాము. సో ప్లాంట్స్లో మళ్ళీ దేర్ ఆర్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఇస్ డన్. సో ఫస్ట్ వన్ వచ్చేసి క్రిప్టోగ్రామ్స్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫెనోరోగ్రామ్స్. సో క్రిప్టోగ్రామ్స్ అంటే ఏంటంటే చూడండి, సో దే డు నాట్ ప్రొడ్యూస్ ఎనీ సీడ్స్, అంటే సీడ్స్ అనేవి ఇవి ప్రొడ్యూస్ చేయవు, ఓకేనా. సీడ్స్ అనేవి ప్రొడ్యూస్ చేయవు. సో వీటిని ఏమంటారు, క్రిప్టోగ్రామ్స్ అంటారు. సో దీంట్లో ఏమేమి వస్తాయి చూడండి, ఫస్ట్ ఆల్గే, నెక్స్ట్ ఫంజై అండ్ బ్రయోఫైటా అండ్ టెరిడోఫైటా. సో చూడండి, ఆల్గే అండ్ ఫంజైకి వచ్చేసి మనకు వీటికి ఎలాంటి స్టెమ్స్ కానీ రూట్ సిస్టమ్ కానీ ఉండదు, ఓకేనా. సో వీటిని ఏమంటారంటే ఇవి రెండింటిని కలిపి థాలోఫైటా అంటారు. ఏమంటారు ఫ్రెండ్స్, థాలోఫైటా అంటారు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రయోఫైటా. సో బ్రయోఫైటాలో ఏముంటుందంటే మళ్ళీ నో వాస్కులర్ టిష్యూ. సో వాస్కులర్ టిష్యూస్ అంటే మనకు ఆ ప్లాంట్స్లో వాటర్ అండ్ మినరల్ సప్లైకి ఎలాంటి సిస్టమ్ కూడా ఉండదు వీటిలో. సో వీటిని బ్రయోఫైటా అంటారు. అండ్ టెరిడోఫైటా వచ్చేసి సో సింపుల్గా వీటిలో ఎలాంటి మళ్ళీ సేమ్ జైలం కానీ ఫ్లోయం కానీ ఉండదు. సో జైలం అంటే ఏంటి, ఫ్లోయం అంటే ఏంటి అనేది మనము నెక్స్ట్ ఇప్పుడు కంటిన్యూషన్ మనం నెక్స్ట్ పేజ్లో చూద్దాము, నెక్స్ట్ స్లైడ్లో. సో చూడండి, వీటిని టెరిడోఫైటా అంటారు. దే డు నాట్ హ్యావ్ ఎనీ సీడ్స్. నెక్స్ట్ వన్ ఇప్పుడు క్రిప్టోగ్రామ్స్ అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ టు ద ఫెనోరోగ్రామ్స్. ఫెనోరోగ్రామ్స్ అంటే ఏంటో చూడండి, సో దే ప్రొడ్యూస్ సీడ్స్, అంటే ఏవైతే సీడ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయో వాటిని ఏమంటారంటే ఫెనోరోగ్రామ్స్ అంటారు. సో వీటిలో ఏమొస్తాయంటే చూడండి, జిమ్నోస్పమ్స్ ఒకటి, యాంజియోస్పమ్స్ ఒకటి, ఇవి 2 వస్తాయి ఫ్రెండ్స్. అంటే మనకు టోటల్గా ఎన్ని చూడండి, థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా, జిమ్నోస్పమ్స్, యాంజియోస్పమ్స్, అంటే మనకు టోటల్గా 5 డిఫరెంట్ టైప్స్ అయ్యాయి, ఓకేనా. ఈ 3 వచ్చేసి క్రిప్టోగ్రామ్స్ అండ్ ఈ 2 వచ్చేసి ఫెనోరోగ్రామ్స్. చూడండి, జిమ్నోస్పమ్స్ అంటే నేకెడ్ సీడ్స్, అంటే సీడ్స్ అనేవి వీటికి ఎలా ఉంటాయి అంటే బయట ఉంటాయి, ఓకేనా. సో నెక్స్ట్ యాంజియోస్పమ్స్ అంటే సీడ్స్ వీటి లోపల ఉంటాయి, ఓకేనా. లోపల అంటే ఫ్రూట్స్ లాగా, ఎగ్జాంపుల్ ఫ్రూట్స్. సో యాంజియోస్పమ్స్ మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో డికాట్స్ అంటారు, ఇంకోటి వచ్చేసి మోనోకాట్స్ అంటారు, ఓకేనా. ఓకే, సో ఇప్పుడు మనము ప్లాంట్స్ గురించి చూసాం కదా. సో మనము మరి కాస్త డీటెయిల్గా ప్లాంట్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్, ఎందుకంటే ప్లాంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ వెన్ కమింగ్ టు ద బయాలజీ సబ్జెక్ట్, ఓకేనా. సో చూడండి, ఇప్పుడు మనకు ప్లాంట్స్ అనేవి యాక్చువల్గా ఏంటంటే ప్లాంట్స్లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్, కొన్ని డెజర్ట్స్లో ఉంటాయి, కొన్ని వాటర్లో ఉంటాయి, కొన్ని నార్మల్ కండిషన్స్లో ఉంటాయి. సో అలా ఉంటాయి కదా. సో వాటిని డిపెండ్ అయ్యి బేస్ అయ్యి మనకు ప్లాంట్స్ అనేవి డిఫరెంట్గా మనము డివైడ్ చేసుకోవచ్చు. ఎలాగంటే చూడండి, ద ప్లాంట్స్ విచ్ రిక్వైర్ మోడరేట్ సప్లై ఆఫ్ వాటర్, అంటే మనకు ఒక మోస్తారుగా మనకు సప్లై ఆఫ్ వాటర్ కనుక వాటికి సరిపోతే వాటిని ఏమంటారంటే మీసోఫైట్స్ అంటారు, ఓకేనా. నెక్స్ట్ వన్, దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి కార్న్, ఓకేనా. నెక్స్ట్ ద ప్లాంట్స్ విచ్ లివ్ ఇన్ డెజర్ట్స్, అంటే మనకు డెజర్ట్స్లో అండ్ డ్రై ప్లేసెస్లో ఉండే ప్లాంట్స్ని ఏమంటామంటే చూడండి, అంటే కెన్ విత్స్టాండ్ స్కాంటీ సప్లై ఆఫ్ వాటర్, అంటే వాటికి తక్కువ సప్లై ఆఫ్ వాటర్ ఉన్నా కూడా అవి తట్టుకోగలవు. సో వాటిని ఏమంటారంటే డ్రై ప్లేసెస్లో ఉండే ప్లాంట్స్ని జీరోఫైట్స్ అంటారు. ఏమంటారు, జీరోఫైట్స్ అంటారు. ఇవి దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి క్యాక్టస్ ప్లాంట్స్. సో మనకి క్యాక్టస్ ప్లాంట్స్ ఎక్కడ కనబడతాయి, మనకు థార్ డెజర్ట్, సహారా డెజర్ట్, ఇలా మనకు డెజర్ట్స్లో కనబడతాయి, ఓకేనా. అంటే మనకు ఆ ప్లాంట్స్ పైన సపోజ్ ఇలా ప్లాంట్స్ ఉన్నాను అనుకోండి, వాటి పైన ఇలా స్పైన్స్ ఉంటాయి, ఓకేనా. సో వీటిని ఏమంటారంటే జీరోఫైట్స్ అంటారు, ఓకేనా. యాక్చువల్గా దీని లీవ్స్ వచ్చేసి థార్న్స్గా మాడిఫై అవ్వడం జరుగుతుంది ఈ ప్లాంట్స్లో డ్యూ టు ద అంటే తక్కువ సప్లై ఆఫ్ వాటర్ వల్ల.
అంటే నెక్స్ట్ వన్ చూడండి, దే డెవలప్ ఏ లేయర్ కాల్డ్ క్యూటికిల్. వీటిపైన ఈ ప్లాంట్స్ పైన ఒక లేయర్ ఉంటుంది. ఆ లేయర్ని ఏమంటారంటే క్యూటికిల్ అంటారు. ఆ క్యూటికిల్ ఏం చేస్తుందంటే ఆ ట్రీ లోపల ప్లాంట్ లోపల ఉన్న వాటర్ని మరింత బయటికి లాస్ అవ్వకుండా ఉండడానికి ప్రొటెక్ట్ చేస్తుంది, ఒక లేయర్ లాగా. ఓకేనా, దాన్ని క్యూటికిల్ అంటారు. నెక్స్ట్ వన్, ద ప్లాంట్స్ విచ్ రిక్వైర్ అబెండెంట్ సప్లై ఆఫ్ వాటర్. ఇప్పుడు మనకు చాలా వాటర్ సప్లై అవసరం ఉన్న ప్లాంట్స్ని ఏమంటారంటే హైడ్రోఫైట్స్ అంటారు. అంటే ఇవి మోస్ట్లీ మనకు వాటర్లోనే ఉంటాయి ఫ్రెండ్స్. ఎక్కడైతే మనకు లేక్స్ కానీ మనకు చిన్న చిన్న పాండ్స్ కానీ ఇలా ఉంటాయి కదా, సో వాటిలో ఉండే ప్లాంట్స్ని ఏమంటారంటే హైడ్రోఫైట్స్ అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి చూడండి, వాటర్ లిల్లీస్, వాటర్ హయాసిత్, ఇంకా మీరు లోటస్ అని వాటిని కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్, వీటిని ఏమంటారు హైడ్రోఫైట్స్ అంటారు. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ద ప్లాంట్స్ విచ్ లివ్ ఇన్ వాటరీ ప్లేసెస్ బట్ వాటర్ అబ్జార్బ్డ్ విత్ డిఫికల్టీ బికాస్ ఆఫ్ హై సాల్ట్ కంటెంట్. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే అది వాటర్లోనే ఉంటాయి, అంటే కాకపోతే వాటర్ని తక్కువగా అబ్జర్వ్ చేసుకుంటాయి, ఎందుకంటే ఆ వాటర్లో సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మనకు సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుందంటే మనకు ఏమని అర్థం చేసుకోవచ్చు అంటే మనము సీలలో ఇంకా సీలో అండ్ ఓషన్స్లో ఉండే ప్లాంట్స్ గురించి మనము మాట్లాడుతున్నాము. ఓకేనా, సో వీటిని ఏమంటారంటే హాలోఫైట్స్ అంటారు ఫ్రెండ్స్. ఓకేనా, ఎగ్జాంపుల్ చూడండి, సీలో ఉండే గ్రాస్, అంటే మనకు కింద సీ బెడ్ ఉంటుంది కదా, కింద ల్యాండ్ ఏరియాలో సీలో పైన అంతా వాటర్ ఉండి కింద మనకు ఇలా గ్రాసెస్ లాగా ఉంటుంది, ఇలా ఫ్లోట్ అవుతూ ఉంటుంది, అంటే కింద గ్రాస్ ఉంటుంది. సో ఒక సీ గ్రాస్, ఇది ఎగ్జాంపుల్ ఫర్ హాలోఫైట్స్. నెక్స్ట్ వన్, ఇప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్ చూద్దాము మనము. సో ఇంతకుముందు చెప్పాను కదా బ్రైయోఫైటా, టెరిడోఫైటా. సో చూద్దాము వాటి గురించి. చూడండి, క్రిప్టోగ్రామ్స్, ఫెనోరోగ్రామ్స్ అని రెండు చెప్పాను. సో దీని క్లాసిఫికేషన్ ఎవరు ఇచ్చారంటే ఎగ్జామ్లో అడుగుతారు, హూ డివైడెడ్ ద ప్లాంట్ కింగ్డమ్ ఇంటూ 2 సబ్ కింగ్డమ్స్ అంటే ఇక్లర్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్లర్ డివైడెడ్ ద ప్లాంట్ కింగ్డమ్ ఇంటూ 2 సబ్ కింగ్డమ్స్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ క్రిప్టోగ్రామ్ అండ్ ఫెనోరోగ్రామ్. ఓకేనా, నెక్స్ట్ వన్, క్రిప్టోగ్రామీలో చూడండి, నేను చెప్పాను కదా వీటిలో ఎలాంటి ఫ్రూట్స్ ఉండవు, ఫ్లవర్స్ ఉండవు, సీడ్స్ ఉండవు, అంటే ఆల్గే, ఫంగే ఇవన్నీ కూడా దీంట్లో వస్తాయి. దీంట్లో మళ్ళీ ఏముంటాయి, థాలోఫైటా, బ్రైయోఫైటా, టెరిడోఫైటా, ఈ 3 అనేవి మనకు క్రిప్టోగ్రామ్స్లో వస్తాయి. ఎగ్జాంపుల్స్ వచ్చేసి మోజెస్, ఫర్మ్స్. నెక్స్ట్ వన్, ఫెనోరోగ్రామ్స్లో ఏముంటాయి, యాంజియోస్పర్మ్స్, జిమ్నోస్పర్మ్స్, ఇవి రెండు కూడా మనకు సీడ్స్ ఉంటాయి దీనిలో, వీటిని ఫెనోరోగ్రామ్స్ అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి మ్యాంగో, రోజ్, బనియన్, ఇలా ఇవి ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడి వరకు అయితే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం మళ్ళీ ప్రీవియస్ ఇక్కడ చూద్దాం. మళ్ళీ మనం ఇప్పుడు ప్లాంట్స్ గురించి కంప్లీట్గా చూసేసాం కదా, సో ఇప్పుడు మనము యానిమల్స్ గురించి చూద్దాము. సో నా కమింగ్ టు ద యానిమల్స్, వీటిలో క్లాసిఫికేషన్ ఎలా ఉంటుందంటే చూడండి, నాన్ కార్డేటా అండ్ కార్డేటా అంటారు ఫ్రెండ్స్. దేర్ ఆర్ 2 classifications that is done in the animal kingdom which is called as non chordata and the other one is chordata. So నాన్ కార్డేటా అంటే వీటిలో వర్టిబ్రేట్ ఎలాంటి వర్టిబ్రేట్ ఉండదు. కార్డేటాలో వచ్చేసి వర్టిబ్రేట్ ఉంటుంది, అంటే ద అనిమల్స్ విచ్ ఆర్ హ్యావింగ్ వర్టిబ్రేట్స్ ఆర్ కాల్డ్ as కార్డేటా అండ్ ద అనిమల్స్ విచ్ డు నాట్ హ్యావ్ వర్టిబ్రేట్స్ ఆర్ కాల్డ్ as నాన్ కార్డేటా. సో ద డిఫరెంట్ అనిమల్స్ దట్ కమ్స్ అండ్ నాన్ కార్డేటా వచ్చేసి చూడండి, ప్రోటోజోవా ఒకటి, పోరిఫెరా ఒకటి, క్లోయిన్ ఫిరాటా ఒకటి, ప్లాంట్ హెల్మెంటిస్ ఒకటి, నెక్స్ట్ నిమాంటి హెల్మెంతిస్ ఒకటి, అనిలిడా, మొలస్క్ అండ్ ఎక్నోడర్మిటా. అంటే ఇవన్నీ కూడా మనకు ఫైలం కింగ్డమ్, అంటే ఫైలం కింగ్డమ్ అని ఉంటుంది. ఫైలం కింగ్డమ్కి బిలాంగ్ అయ్యే మనకు యానిమల్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ వచ్చేసి మనకు నాన్ కార్డేటా కిందకి వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా, సో చూడండి, ఇప్పుడు మనము పోరిఫెరా వచ్చేసి మనకు పార్షియల్లీ డిఫరెన్షియేటెడ్ టిష్యూస్ ఉంటాయి వీటిలో. సో మనకు పార్షియల్లీ డిఫరెన్షియేటెడ్ టిష్యూస్ దేంట్లో ఉంటాయని అడుగుతారు, మీరు పోరిఫెరా అని గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, అండ్ వీటిలో ఏంటంటే వీటిలో ఎలాంటి బాడీ కూడా ఉండదు. నేను చెప్పాను కదా వీటికి ఎలాంటి వర్టిబ్రేట్ ఉండదు, అంటే ఏంటి అని అర్థం, వీటికి ఎలాంటి బాడీ ఉండదు, జస్ట్ టిష్యూస్ మాత్రమే ఉంటాయి. సో చూడండి ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్. సో సపోజ్ ఇప్పుడు మీరు మొలస్కా కేటగిరీ తీసుకోండి. ఫైలంలో మొలస్కా కేటగిరీలో మనకు స్నేల్స్ అండ్ ఆక్టోపస్ వస్తాయి. అంటే వీటికి ఇలా ఏమన్నా బాడీ అంటే జస్ట్ టిష్యూతో మాత్రమే వీటి బాడీస్ అయితే ఫామ్ అయి ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఓకే, ఇది మొలస్కా. నెక్స్ట్ ఎక్నోడర్మిటా చూడండి, హ్యావ్ స్పైన్స్ ఆన్ బాడీ. సో వీటికి లోపల టిష్యూస్తో దీని బాడీ ఫామ్ అవుతుంది అండ్ దీనిపైన ఏముంటాయి అంటే స్పైన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి స్టార్ ఫిష్. ఓకేనా, నెక్స్ట్ వన్, ఇప్పుడు కార్డేటా చూడండి. కార్డేటాలో వచ్చేసి మనకు వర్టిబ్రేట్ ఉన్న యానిమల్స్ కదా. సో ఇవి మనకు ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఫిష్, యాంఫిబియన్స్ అండ్ రెప్టైల్స్, ఏవ్స్ అంటే బర్డ్స్ అండ్ మ్యామల్స్. ఓకేనా, సో ఇది మనకు
నాన్ కార్డేటా అండ్ కార్డేటాకి సంబంధించిన క్లాసిఫికేషన్. సో ఇప్పుడు మనము కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము, ఓకేనా. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ నుంచి మీకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. చూడండి, ఫ్లోటింగ్ ప్యాస్చర్స్ ఆన్ సీ వాటర్ ఆర్ కాల్డ్ యాజ్, అంటే సీ వాటర్ పైన ఫ్లోట్ అయ్యే ప్యాస్చర్స్ని ఏమంటారంటే డయాటమ్స్ అంటారు, ఓకేనా. అంటే సీ పైన కొన్ని ఇలా తేలుతుంటాయి కదా, మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే కొన్ని గ్రీన్ కలర్ అట్లాంటివి పైన కనబడుతుంటాయి కదా, సో వాటిని ఏమంటారంటే డయాటమ్స్ అంటారు. చూడండి నెక్స్ట్ వన్, విచ్ ఆల్గే ఈజ్ టేకెన్ బై ఆస్ట్రోనట్స్. సో ఆస్ట్రోనట్స్ మనకు స్పేస్ స్టేషన్స్లో వెళ్ళినప్పుడు వాళ్ళు తీసుకునే ఆల్గే ఏంటంటే క్లోరెల్లా ఈజ్ ద ఆల్గే విచ్ ఇస్ టేకెన్ బై ఆస్ట్రోనట్స్. నెక్స్ట్ వన్, ద ఫంగీ విచ్ ఈజ్ ఇన్ ఫ్లవర్ షేప్, అంటే మనకు ఫ్లవర్ షేప్లో ఉండే ఫంగీ ఏంటంటే మష్రూమ్. సో మీరు నార్మల్గా మష్రూమ్ చూస్తున్నట్లయితే మనకు అది ఎలా ఉంటుంది, సో ఇలా ఉంటుంది కదా, సో విచ్ ఈజ్ ఇన్ ఫ్లవర్ షేప్. సో కాబట్టి మనకు ఏమంటారు, దీన్ని మష్రూమ్ అంటారు. సో దీంట్లో యాక్చువల్గా ఫుల్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. దిస్ ఆల్సో కమ్స్ అండర్ ఫంగై. మనకు మష్రూమ్ అనేది ఏ కేటగిరీలో వస్తుందని ఎగ్జామ్లో అడుగుతారు, ఫంజై అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, స్కావెంజర్స్ ఆఫ్ నేచర్. మనకు నేచర్లో ఉండే స్కావెంజర్స్ ఏమంటారంటే బ్యాక్టీరియా అంటారు. నెక్స్ట్ వన్, యాంఫీబియన్స్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్. ప్లాంట్ కింగ్డమ్లో మనకు యాంఫీబియన్స్ ఏవంటే బ్రయోఫైటా. యాంఫీబియన్స్ అంటే వాటర్లోను అండ్ ల్యాండ్ పైన కూడా ఉండే ప్లాంట్ కింగ్డమ్ అనమాట, బ్రయోఫైటా. ఇంకా రెప్టైల్స్ ఆర్ స్నేక్స్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్. ఇంకా ప్లాంట్ కింగ్డమ్లో రెప్టైల్స్ ఆర్ స్నేక్స్ అని వేటిని అంటారంటే టెరిడోఫైటా అంటారు. అంటే వీటికి ప్రాపర్ స్ట్రక్చర్గా ఉండదు. ఇవి ఎలా అంటే జస్ట్ ఇప్పుడు సపోజ్ ఒక బిల్డింగ్ తీసుకున్న బిల్డింగ్ పైన ఇలా నార్మల్గా ఇలా పైకి వెళ్తూ ఉంటాయి. సో వాటిని ఏమంటారు, టెరిడోఫైటా అంటారు. నెక్స్ట్ వన్, ఇప్పుడు మనము ఇది ఇక్కడి వరకు డిస్కస్ చేసాం కదా. సో ఇప్పుడు మనము మరికొన్ని పాయింట్స్ చూద్దాము. సో వాటికంటే ముందు మనము ప్లాంట్స్కి సంబంధించిన కింగ్డమ్ మళ్ళొకసారి జాగ్రత్తగా చూద్దాం, సో దట్ మీకు మరింత క్లారిటీ అయితే వస్తుంది. సో ఇప్పటికీ నాకు తెలిసి కొంతమందికి కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. సో ఇప్పుడు చూడండి, మీకు యాక్చువల్లీ ఆ క్లాసిఫికేషన్ ఎలా అవుతుంది అనేది మీకు క్లియర్గా ఉంటుంది. చూడండి, కింగ్డమ్ ఆఫ్ ప్లాంట్స్, ప్లాంట్ కింగ్డమ్ ఎలా ఉంటుంది చూడండి. సో చూడండి, ప్లాంట్ బాడీ ఈజ్ నాట్ వెల్ డిఫరెన్షియేటెడ్, అంటే వీటికి సరైన ఒక బాడీ అనేది డిఫరెన్షియేట్గా ఉండదు. సో వీటిని ఏమంటారు, థైలోఫైటా అంటారు. ఒకవేళ ప్లాంట్కి సరైన ఒక బాడీ కనుక మనము డిఫరెన్షియేట్ చేస్తే వాటిని ఏమంటారంటే చూడండి, ప్లాంట్స్ డు నాట్ పొసెస్ వాస్కులర్ టిష్యూ. అంటే వీటికి బాడీ అయితే ఉంటుంది కానీ వీటికి టిష్యూస్ ఉండవు. టిష్యూస్ అంటే దాంట్లో మెయిన్గా ఏముంటాయంటే జైలము, ఫ్లోయము. సో అవి ఉండని వాటిని ప్లాంట్స్ని ఏమంటారంటే బ్రయోఫైటా అంటారు. ఎగ్జాంపుల్ మాసెస్. ఇంతకుముందు మనం చూసాం కదా. సో దానికి మరి కొంచెం మీకు ఇది ఫ్లో చార్ట్ లాగా మీకు కొంచెం మరింత క్లారిటీ ఉంటుంది చూడండి. ఇంకా నెక్స్ట్, ప్లాంట్స్ పొసెస్ వాస్కులర్ టిష్యూస్. సో వీటికి టిష్యూస్ ఉండవు. మరి టిష్యూస్ ఉన్న వాటిని ఏమంటారంటే చూడండి, ప్లాంట్ టిష్యూస్ ఉంటాయి కానీ ప్లాంట్ డు నాట్ ప్రొడ్యూస్ సీడ్స్. మళ్ళీ దీనిలో 2 క్లాసిఫికేషన్స్ వస్తుంది చూడండి. టిష్యూస్ ఉంటాయి, టిష్యూస్ లేని వాటిని బ్రయోఫైటా అంటారు. టిష్యూస్ ఉన్నా కూడా మళ్ళీ దీంట్లో ఒకటి వచ్చేసి సీడ్స్ ఉండవు, అంటే సీడ్స్ ప్రొడ్యూస్ చేయవు. ఒకటి వచ్చేసి సీడ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. సీడ్స్ ప్రొడ్యూస్ చేయని వాటిని టెరిడోఫైటా అంటారు. ఎగ్జాంపుల్ ఫర్న్స్. సీడ్స్ ప్రొడ్యూస్ చేసే వాటిని ఏమంటారంటే మనకు చూడండి ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తాయి కానీ మళ్ళీ ఎలాంటి సీడ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి అంటే కొన్ని సీడ్స్ వాటి లోపల ఉంటాయి. సో చూడండి, ప్లాంట్స్ బేర్డ్ నేక్ సీడ్స్, అంటే కొన్ని బయట ఉంటాయి. బేర్డ్ నేక్ అంటే బయట ఉండడం, వాటిని జిమ్నోస్పర్మ్స్ అంటారు. మళ్ళీ సీడ్స్ కొన్ని ఇన్సైడ్ ఉంటాయి, అంటే ఫ్రూట్స్ అన్నట్టు ఎగ్జాంపుల్. సో వాటికి సంబంధించి దాన్ని యాంజియోస్పర్మ్స్ అంటారు, ఓకేనా. సో మేజర్గా మీరు ఏం లేదు ఫ్రెండ్స్, మీరు మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఒక 5 గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు థాలోఫైటా ఒకటి, సెకండ్ వన్ వచ్చేసి బ్రయోఫైటా ఒకటి, థర్డ్ వన్ వచ్చేసి టెరిడోఫైటా ఒకటి, ఫోర్త్ వన్ జిమ్నోస్పర్మ్స్, తర్వాత యాంజియోస్పర్మ్స్. సో ఇవి 5 అనేవి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నట్లయితే మీకు ప్లాంట్ కింగ్డమ్ అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది, ఓకేనా. సో మనము ఇక్కడి వరకు చూసాం కదా. సో ఇప్పుడు మనము నెక్స్ట్ మరికొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము, ఓకేనా. చూడండి, ఈ పాయింట్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్రతి ఎగ్జామ్లో కూడా ఆల్రెడీ అడిగారు అండ్ మరిన్ని ఇప్పుడు రాబోయే ఎగ్జామ్స్లో కూడా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి జాగ్రత్తగా చూడండి. ద ఫ్రూట్స్ ఆర్ నాట్ ఫార్మ్డ్ ఇన్ జిమ్నోస్పర్మ్స్. ఫ్రూట్స్ అనేవి జిమ్నోస్పర్మ్స్లో మనకు ఫామ్ అవ్వవు, ఓకేనా. నెక్స్ట్, ద స్టడీ ఆఫ్ ప్లాంట్స్. ఇవి ఎందుకు ఫామ్ అవ్వవు అనేది ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పాను కదా. సో అక్కడ నుంచి మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి.
ద స్టడీ ఆఫ్ ప్లాంట్స్ ఏమంటారంటే బాటనీ ఆర్ ఫైటాలజీ అని కూడా అంటారు. యాక్చువల్గా బాటనీ అంటారు, కానీ ఫైటాలజీ అని కూడా అంటారు. నెక్స్ట్ స్టడీ ఆఫ్ ట్రీస్ ఈజ్ కాల్డ్ యాజ్ డెంట్రాలజీ. స్టడీ ఆఫ్ ట్రీస్ ఈజ్ కాల్డ్ యాజ్ డెంట్రాలజీ. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇది కొంచెం మీకు బ్లర్గా కనబడుతుండొచ్చు, నేను చెప్తూ ఉంటాను, మీరు చూడండి. నెక్స్ట్ స్టడీ ఆఫ్ ప్లాంట్ ఏజ్ వచ్చేసి డెంట్రోక్రోనాలజీ. ఫ్రెండ్స్ ఇది ఒకటే ఇలా ఉంది, నెక్స్ట్ పేజ్ వచ్చేసి క్లారిటీగా ఉంటుంది. ఓకేనా? ఓకే. స్టడీ ఆఫ్ ప్లాంట్ ఏజ్ వచ్చేసి ఏమంటారంటే డెంట్రోక్రోనాలజీ. స్టడీ ఆఫ్ ట్రీస్ వచ్చేసి ఏమో డెంట్రాలజీ, ప్లాంట్ ఏజ్ వచ్చేసి డెంట్రోక్రోనాలజీ. ఓకేనా? ఏజ్ వచ్చింది కాబట్టి మనకు ఇక్కడ క్రోనాలజీ అనే వర్డ్ అయితే యాడ్ అవుతుంది. ద కనెక్టింగ్ లింక్ బిట్వీన్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్. యానిమల్స్కి ప్లాంట్స్కి మధ్యలో కనెక్టింగ్ లింక్ ఏంటి? యూగ్లెనా, EUGLENA. ఇది ఎగ్జామ్లో అడిగారు ఆల్రెడీ. ద కనెక్టింగ్ లింక్ బిట్వీన్ లివింగ్ అండ్ నాన్ ఆర్గానిజమ్స్. నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఏమంటారంటే వైరస్ అంటారు. సో వైరసే మనకు లివింగ్ ఆర్గానిజమ్స్ని నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ని కనెక్ట్ చేస్తుంటుంది. నెక్స్ట్ వన్, ద ఫ్రెండ్స్ ఆఫ్ ఫార్మర్స్ ఆర్ న్యాచురల్ ట్రాక్టర్స్ అని వేటిని అంటారంటే ఎర్త్ వామ్స్ని అంటారు. ఏమంటారు? ఎర్త్ వామ్స్ని. ద ఫ్రెండ్స్ ఆఫ్ ఫార్మర్స్. ఓకేనా? ద స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్ వచ్చేసి ఎంటమాలజీ. స్టడీ ఆఫ్ ఫైలం వచ్చేసి ఆర్థ్రోపోడా. ద లార్జెస్ట్ ఫైలం వచ్చేసి ఆర్థ్రోపోడా. ద కల్చర్ ఆఫ్ సిల్క్ వామ్ ఈజ్ కాల్డ్ యాజ్ సెరికల్చర్ అంటారు. ద ప్రోటీన్ ప్రజెంట్ ఇన్ సిల్క్ వచ్చేసి మనకు సెరిసిన్ ఆర్ ఫిబ్రోయిన్. ఓకేనా? ఈ రెండు ప్రోటీన్స్ అయితే మనకు ఎక్స్క్యూజ్ మీ ఫ్రెండ్స్, రెండు ప్రోటీన్స్ వచ్చేసి మనకు సిల్క్లో అయితే మనము అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ద న్యాచురల్ క్వాలిటీ ఆఫ్ సిల్క్ వచ్చేసి దాన్ని మల్బరీ అంటారు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ ప్రతి ఒక్క బుల్లెట్ పాయింట్ కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎందుకు చెప్తున్నాను అనేది అర్థం చేసుకోండి. సో ఆల్రెడీ చాలా ఎగ్జామ్స్లో అడిగారు అండ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా? సో కాబట్టి జాగ్రత్తగా చూడండి, నోట్ చేసుకుంటూ ఉండండి. ద ఆర్టిఫిషియల్ సిల్క్ అని దేన్ని అంటారు? ఆర్టిఫిషియల్ సిల్క్ అని రేయాన్. న్యాచురల్ అయితే మల్బరీ, ఆర్టిఫిషియల్ అయితే రేయాన్. ఓకేనా? నెక్స్ట్ వన్, ద షెల్ ఆఫ్ స్నేల్. సో స్నేల్ తెలుసు కదా, స్నేల్కి సంబంధించిన పైన షెల్ అనేది దేని ద్వారా మేడ్ అయిందంటే చూడండి, CaCO3 అంటే కాల్షియం కార్బోనేట్. CaCO3 అని దేన్ని అంటారు? మనకు కాల్షియం కార్బోనేట్ని అంటారు. కాల్షియం కార్బోనేట్. ఓకేనా? ఓకే, గుర్తుపెట్టుకోండి, CaCO3 అంటే కాల్షియం కార్బోనేట్. నెక్స్ట్ వన్, ద బోన్స్ ఆర్ మేడ్ ఆఫ్. అంటే మనకు బోన్స్ అనేవి దేని ద్వారా మేడ్ అవుతాయంటే తయారవుతాయంటే ట్రైకాల్షియం ఫాస్ఫేట్ ద్వారా మనకు బోన్స్ అయితే మేడ్ అవుతాయి. నెక్స్ట్ కంప్లీట్ మెరైన్ ఆర్గానిజం అని దేన్ని అంటారు? ఎకినోడర్మిటా అని అంటారు. సో ఎకినోడర్మిటాలో మనకు వచ్చేసి స్టార్ ఫిష్ ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ లార్జెస్ట్ ఫిష్ అని దేన్ని అంటారు? షార్క్ అని అంటారు. వివిపోరస్ ఫిష్ అంటే వివిపోరస్ అంటే బేబీ ప్రొడ్యూసింగ్ అని అర్థము. సో బేబీ ప్రొడ్యూసింగ్ ఫిష్ అని దేన్ని అంటారు? షార్క్ అని అంటారు. నెక్స్ట్ వన్, లాంగెస్ట్ స్నేక్ అనకుండా, లార్జెస్ట్ స్నేక్ పైథాన్, కింగ్ ఆఫ్ స్నేక్స్ కోబ్రా. ఓకేనా? ఇవన్నీ కూడా సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ మీకు ఎగ్జామ్లో అడుగుతారు. ద బేబీ ప్రొడ్యూసింగ్ స్నేక్ వివిపోరస్ స్నేక్ అంటే బేబీ ప్రొడ్యూసింగ్ అంటే వివిపోరస్ అని చెప్పాను కదా. సో మనకు వివిపోరస్ స్నేక్ అని దేన్ని అంటారు? రసల్స్ వైపర్ని వివిపోరస్ స్నేక్ అంటారు. నెక్స్ట్ ద నేషనల్ పార్క్ ఫర్ స్నేక్స్ అంటే మనకు ఒక పార్క్ అనేది స్నేక్స్కి చాలా ఫేమస్ ఇండియాలో. అదేం పార్క్ అంటే గ్యూండీ స్నేక్ పార్క్. గ్యూండీ స్నేక్ పార్క్ ఎక్కడ ఉంది? చెన్నైలో ఉంది. స్నేక్స్ పాయిజన్ ఈజ్ కాల్డ్. స్నేక్ పాయిజన్ ఏమంటారు? వెనమ్ అంటారు. వెనమ్. ద పాయిజనస్ స్నేక్ బైట్. ఇఫ్ ద పాయిజనస్ స్నేక్ బైట్ అప్పుడు ఏమవుతుంది? దేర్ ఆర్ 1 or 2 బైట్స్ అనేవి కనబడతాయి. నాన్ పాయిజనస్ స్నేక్ అనగా బైట్ చేస్తే మోర్ దెన్ 2 బైట్స్ అనేవి కనబడతాయి. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఈ పాయింట్స్ వచ్చేసి ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. మనకు స్టార్టింగ్ వచ్చేసి మనకు చూడండి, టార్టైజ్ గురించి మనము చెప్తున్నాం ఇక్కడ. టార్టైజ్ దట్ ఈజ్ మైగ్రేటెడ్ ఫ్రమ్ సౌత్ అమెరికా టు ఒడిస్సా వచ్చేసి ఏదంటే ఆలివ్ రిడ్లీ టర్టిల్. మన ఇండియాలో ఆలివ్ రిడ్లీ టర్టిల్ అనేవి చాలా ఫేమస్. అవి ఒడిస్సాలో మనకు ఎక్కువగా కనబడతాయి. సో ఏ బీచ్ అంటే మనకు గహీర్ మాత మనకు బీచ్ ఉంటుంది. సో మనకు గహీర్ మాత వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా ఉంది ఒడిస్సాలో. సో అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో టార్టైస్ వచ్చేసి ఆలివ్ రిడ్లీ టర్టిల్ మనకు ఒరిస్సాలో ఉంటాయి. సో బీచ్ వచ్చేసి గహీర్ మాత బీచ్. ఇప్పుడు స్టడీ ఆఫ్ బర్డ్స్ని ఏమంటారంటే ఆర్నిథాలజీ అంటారు. అండ్ బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆర్ ఫాదర్ ఆఫ్ ఆర్నిథాలజీ అంటే మనకు స్టడీ ఆఫ్ బర్డ్స్ని ఏమంటారంటే ఆర్నిథాలజీ అంటారు. సో ఫాదర్ ఆఫ్ ఆర్నిథాలజీ అన్న బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అన్న ఎవరిని అంటారంటే సలీం అలీని అంటారు. సో సలీం అలీ గోవా. మనకు సలీం అలీ బర్డ్ శాంక్చురీ కూడా ఉంది గోవాలో, అది కూడా గుర్తుపెట్టుకోండి. అది కూడా మీకు జీకేలో చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్ చూడండి. ఇప్పుడు లార్జెస్ట్ బర్డ్ మనకు లార్జెస్ట్ బర్డ్ అని దేన్ని అంటారు? మనకు లార్జెస్ట్ బర్డ్ వచ్చేసి మనకు
ఆస్ట్రిచ్ ఈజ్ ద లార్జెస్ట్ బర్డ్. ఫాస్టెస్ట్ రన్నింగ్ బర్డ్ ఆస్ట్రిచ్. ఫాస్ట్ ఫ్లయింగ్ బర్డ్ స్విఫ్ట్. స్మాలెస్ట్ బర్డ్ హమ్మింగ్ బర్డ్. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, సో కాబట్టి చెప్తూ వెళ్తున్నాను. చూడండి, ద బర్డ్ దట్ ఫ్లైస్ బ్యాక్వర్డ్ ఆల్సో హమ్మింగ్ బర్డ్ అంటారు, ఏదైతే బ్లాక్వర్డ్ కూడా ఫ్లై చేస్తుందో. ఇంపోర్టెడ్ బర్డ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా ఈమూ బర్డ్. లాంగెస్ట్ ఫ్లయింగ్ బర్డ్ ఆర్కిటిక్ టర్న్, అంటే ఎక్కువ దూరం ఫ్లై చేసే బర్డ్ ఆర్కిటిక్ టర్న్. ఎగ్ లేయింగ్ మ్యామల్స్ ఏమంటే ఆర్నిథోరింకోస్, డక్ బిల్డ్ ప్లాటిపస్ అంటారు. నెక్స్ట్ అరిక్నిడా ఆర్ స్పినీ యాంట్ ఈటర్. ఓకేనా, మీకు ఎగ్జామ్స్లో ఈ ఆప్షన్స్ ఇస్తారు, డక్ బిల్డ్ ప్లాటిపస్ ఒకటి, స్పినీ యాంట్ ఈటర్ అని ఇస్తారు. ఓకేనా. నెక్స్ట్ వన్, ద లార్జెస్ట్ యానిమల్ ఇన్ ద వరల్డ్. మన వరల్డ్లో లార్జెస్ట్ యానిమల్ అని దేన్ని అంటారు? బ్లూ వేల్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. లార్జెస్ట్ యానిమల్ ఆన్ ల్యాండ్ పైన మనకు లార్జెస్ట్ యానిమల్ వచ్చేసి ఆఫ్రికన్ ఎలిఫెంట్. ఫాస్టెస్ట్ రన్నింగ్ యానిమల్ వచ్చేసి చీతా. నెక్స్ట్ సెకండ్ మోస్ట్ ఇంటెలిజెంట్ యానిమల్ వచ్చేసి డాల్ఫిన్. థిక్కెస్ట్ లేయర్ ఫ్యాటీ లేయర్ బిలో ద బ్లూ వేల్, అంటే బ్లూ వేల్కి మనకు స్కిన్ కింద ఉండే థిక్కెస్ట్ లేయర్ని ఏమంటారంటే బ్లబ్బర్ అంటారు, బ్లబ్బర్. నెక్స్ట్ వన్, క్వీన్ ఆఫ్ ఆల్ స్పైసెస్. సో క్వీన్ ఆఫ్ ఆల్ స్పైసెస్ అని దేని అంటారంటే కార్డమమ్ అంటారు. స్పైసెస్లో కార్డమమ్ ఈజ్ వన్ ఆఫ్ ద స్పైస్. ఓకేనా, వన్ ఆఫ్ ద స్పైసెస్. సాఫ్రాన్ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్, మనకు సాఫ్రాన్ అనేది యాక్చువల్గా చూడండి సాఫ్రాన్కి మనకు జమ్మూ అండ్ కాశ్మీర్లో జిఐ ట్యాగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో జిఐ ట్యాగ్ అంటే ఏంటంటే జాగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ అంటారు. సో దీన్ని ఎవరు ఇస్తారంటే మనకు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇస్తుంది. సో మనకు దీని కింద పనిచేసే ఒక కంపెనీ ట్రిప్స్ అంటారు. సో ట్రిప్స్ అనేది మనకు దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే చెన్నైలో ఉన్నాయి. సో ఈ చెన్నై మనకు ఏం చేస్తుందంటే ట్రిప్స్ కంపెనీ మనకు ఏదైతే ఫేమస్ మనకు ఒక వస్తువు ఉంటుందో దానికి పేటెంట్ రైట్స్ ఇస్తుంది. సో పేటెంట్ రైట్స్ అంటే మనకు యాక్చువల్గా జాగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ ఇస్తుంది. సో ఈ జాగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ అనేది ఎన్ని డేస్ వరకు వ్యాలిడిటీ అంటే 10 years వరకు వ్యాలిడ్ ఉంటుంది. నెక్స్ట్ పేటెంట్ అంటారు కదా, సో పేటెంట్ రైట్ వచ్చేసి మనకు దీని వ్యాలిడిటీ వచ్చేసి 20 years. ఓకేనా, జిఐ ట్యాగ్ అయితే 10 years, పేటెంట్ అయితే 20 years. ఓకేనా. నెక్స్ట్ ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లోనే ఎక్కువగా ఎందుకు మరి ప్రొడ్యూస్ అవుతుంది అండ్ దీనికి జిఐ ట్యాగ్ ఎందుకు ఇచ్చారంటే మనకు జమ్మూ అండ్ కాశ్మీర్లో చూడండి, జమ్మూ అండ్ కాశ్మీర్లో మనకు ఉండే సాయిల్ ఏదంటే కరేవా సాయిల్ అంటారు, కరేవా సాయిల్. సో ఈ కరేవా సాయిల్ ఉండడం వల్ల మనకు ఇక్కడ సాఫ్రాన్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. సో అందుకే జమ్మూ అండ్ కాశ్మీర్లో మనకు సాఫ్రాన్కి జిఐ ట్యాగ్ ఇచ్చారు. అది ఎక్కడి నుంచి వస్తుందంటే చూడండి, పెటల్స్ ఆఫ్ ద ప్లాంట్ నుంచి వస్తుంది. ఓకేనా. ఓకే, టచ్ మీ నాట్ ప్లాంట్ అని దేన్ని అంటారు? మైమోస్ని అంటారు. కలర్ ఆఫ్ ఆక్టోపస్ బ్లడ్ ఏ కలర్? సో ఇది మీకు ఎగ్జామ్లో అడుగుతారు. ఆక్టోపస్ బ్లడ్ కలర్ ఏంటంటే బ్లూ, ఎందుకంటే డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ కాపర్ ఎలిమెంట్ ఇన్ ఇట్, అంటే ఆక్టోపస్ బ్లడ్లో కాపర్ అనే ఎలిమెంట్ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే హీమోసియానిన్ అని కూడా అంటారు. నెక్స్ట్ ఇంకోటి కలర్ ఆఫ్ కాక్రోచ్ బ్లడ్, కాక్రోచ్ యొక్క బ్లడ్ కలర్ ఏంటంటే చూడండి వైట్ కలర్. ఓకేనా, వైట్ కలర్లో ఉంటుంది డ్యూ టు ద యాబ్సెన్స్ ఆఫ్ హిమోగ్లోబిన్, ఎందుకంటే హిమోగ్లోబిన్ ఉండదు కాబట్టి మనకు కాక్రోచ్ బ్లడ్ కలర్ వైట్ కలర్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనము ఈ క్లాస్లో ఇక్కడి వరకు చూసాము. సో మనము నెక్స్ట్ క్లాస్లో ఇంకా బయాలజీ కంప్లీట్ చేసేసి మనము ఫిజిక్స్ అయితే స్టార్ట్ చేద్దాము. అండ్ అలాగే కస్టమర్ రిలేషన్షిప్స్ అండ్ ఎకనామిక్స్కి సంబంధించి క్లాసెస్ కూడా త్వరలో స్టార్ట్ అవబోతున్నాయి. సో కాబట్టి ఎవరు కూడా ఏ క్లాస్ని మిస్ అవ్వకుండా జాగ్రత్తగా ప్రతి క్లాస్ని చూస్తూ నోట్ చేసుకుంటుంటూ అండ్ రివిజన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ సోషల్ మీడియాలో షేర్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కనుక జాయిన్ అవ్వనట్లయితే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి పక్కన బెల్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి ఒక్క క్లాస్ అప్డేట్ కూడా మీ ఫోన్లో నోటిఫికేషన్స్ లాగా అప్డేట్స్ వస్తుంటాయి. సో కాబట్టి దట్స్ ఆల్ ఫర్ దిస్ క్లాస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.